స్వప్న మరో 2-3 నెలలు లాక్డౌన్ తప్పకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చింది కేంద్రం. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని సీఎంలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్ ప్రాంతాలు, కొత్తగా బయటపడుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నట్లు సమాచారం. దేశంలో కరోనా నియంత్రణ, లాక్డౌన్ అంశంపై హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మొత్తం 9 మంది సీఎంలు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. లాక్డౌన్ ఎత్తివేయాలని 5 సీఎంలు ప్రతిపాదించగా పొడిగించాల్సిందేనని చెప్పి మరో 4 సీఎంలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అండ్ దేశం ఇప్పటికే 2 లాక్డౌన్లు చూసింది. 2 పర్యాయాలు భిన్నంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనం ముందుకు వెళ్లే మార్గం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ. రాబోయే నెలలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, లాక్డౌన్ తప్పకపోవచ్చన్న సంకేతాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజలంతా సామాజిక దూరం, మాస్క్లు తప్పనిసరిగా వినియోగించాల్సిందేనని చెప్పి సూచించారు. ఆ 2 సాధనాలు ప్రజల జీవితాల్లో భాగం కావాలన్నారు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ చేయాలని చెప్పి సూచించారు. అండ్ లాక్డౌన్ సానుకూల ఫలితాలు ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. 45 రోజుల వ్యవధిలో దేశం వేలాది మంది ప్రాణాలను రక్షించుకోగలిగిందని చెప్పి అన్నారు. లాక్డౌన్ విషయంలో చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పి గుర్తు చేశారు. కరోనాను అంతం చేయాలంటే సామాజిక దూరం తప్పనిసరని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 గజాల దూరం ఉండేలాగా చూసుకోవాలన్నారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్ల కిందకు తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని. రైట్, ఇంకెంత కాలం ఈ లాక్డౌన్ కొనసాగించగలుగుతాము? ఇది ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న. ఇదే అంశంపై ఈరోజు స్పాట్ లైట్ మనం చర్చించబోతున్నాం. పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ చదువు పరంగా, వృత్తిపరంగా ఒకప్పుడు వైద్యులు అండ్ అలాగే లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అవుతున్నారు ఈ స్పాట్ లైట్లో. నమస్కారం సార్, జేపీ గారు. నమస్కారమ్మా. అండ్ అలాగే డాక్టర్ నాగార్జున గారు, పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్ నుంచి వారు కూడా జాయిన్ అవుతున్నారు. నాగార్జున గారు, వెల్కమ్ సార్. నమస్తే అండి. రైట్, జయప్రకాష్ నారాయణ గారు, ఆబ్వియస్లీ కీలక ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకా కూడా స్పష్టంగా ఇది మన పరిస్థితి, ఈ దిశగా మనం వెళ్తున్నాం అనే సంకేతాలు అటు కేంద్రం నుంచి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటి పరిస్థితుల్ని ఒక వైద్యుడిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎలా మీరు విశ్లేషిస్తారు సార్? స్వప్న, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా ఇది మనకి తెలుగు సామెత ఉంది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది. మరి ఆర్థిక వ్యవస్థని బాగు చేయాలని చెప్పిన తపనతో ఆంక్షలు సడలిస్తే రేపొద్దున కొన్ని మరణాలు సంభవిస్తే జనమంతా తిడతారు, ప్రజాప్రభుత్వం వ్యతిరేకవుతున్న భయం, ఆందోళన కొంత ఉంటే ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరిక ఉంటుంది పక్కన. అలాగే దీర్ఘకాలం లాక్డౌన్ కొనసాగిస్తే మరి కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు గూడిపోతుందేమో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలకొతలం అయిపోయి మరి కోట్ల మంది బెదరికల్లోకి జారిపోవటము, ఆదాయాలు పడిపోవటం, ఉపాధి రాకుండా పోవటము, దానివల్ల మరణాలు ఎక్కువగా సంభవించటము, ఇతర రంగాల్లో ఆరోగ్యం దెబ్బతిన జరుగుతుందో అన్న భయం మరో పక్కన ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేసినా కూడా చాలా సున్నితమైన అంశం. అంటే ప్రభుత్వాల బాధను మనం అర్థం చేసుకోవాలి. అయితే 2 రకాలుగా మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు. ఒకటి, ఒక రకమైన అంచనా ఏమిటంటే కోట్ల మంది చచ్చిపోతారు, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అయితే మనం గట్టి చర్యలు తీసుకుని లాక్డౌన్ చేస్తే దీన్ని పూర్తిగా వ్యాధి వ్యాప్తిని ఆపేయచ్చు. మూడోది, 2-3 నెలల్లో ఇది తేలిపోతుంది. ఇది ఒక రకమైనటువంటి వాదన అవ్వచ్చు. అప్పుడు లాక్డౌన్ కొనసాగించడం సరైనదవుతుంది. రెండో రకమైనది, వాస్తవాల నుంచి చూస్తూ వస్తే మనకి ఇది వ్యాధి ఖచ్చితంగా గట్టిగా పట్టించుకోవాల్సిందే కానీ కోట్ల మంది ప్రాణాలు తీసేది కాదు. ఉదాహరణకి మీకు 1918-20 మధ్య వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూలో 50 కోట్ల మందికి ఆనాడు సోకింది ప్రపంచంలో. 50 కోట్ల మందిలో 5 నుంచి 10 కోట్ల మంది చచ్చిపోయారు, 10 నుంచి 20% చచ్చిపోయారు. ఆనాడు ప్రపంచ జనాభా కేవలం 160 కోట్లు మాత్రమే. ఇది అలాంటిది కాదు. అలాగే మీకు సార్స్ చూసుకున్నట్టయితే 10% మంది చనిపోతున్నారు, ఇబోలా 30-40% మంది చనిపోతున్నారు. మర్స్ అని చెప్పండి, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్, దానిలో కూడా 25-30% మంది చనిపోతారు. దీనిలో అట్లా లేదు. ఇది ఫ్లూ కంటే 4-5 రెట్లు ఎక్కువ ఉంది కానీ
ఇదేదో వ్యాధి సోకిన వాళ్ళలో 10% సోకిన వాళ్ళు అని చెప్పంటే వ్యాధి రావటం కాదు, ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళలో 10% చచ్చిపోవటం లాంటి పరిస్థితి లేదు. రెండవది, ఇది వ్యాధి వ్యాప్తిని మనం పూర్తిగా ఆపేయగలము అన్న అంచనా నేను దాన్ని అంగీకరించటం లేదు. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తిని ఆపటం అసాధ్యం. దాన్ని అదుపు చేయటము, దాన్ని ఎదుర్కోవటము, కాలక్రమేణా హర్డ్ ఇమ్యూనిటీ రావటము, లేదా వ్యాక్సిన్ రావటము, మందులు రావటం. మూడవది, ఇది 2-3 నెలల్లో ఆగిపోయేది కాదు. ఇది 2 ఏళ్ళు కనీసం మనతో కాపురం చేసేటువంటి సమస్య. అప్పుడు అంచనా ఇంకో రకంగా ఉండాలి. అంచేత దీనిలో మీకు లాక్డౌనా కాదా, ఈ లాక్డౌన్ అనే మంత్రం పక్కన పెట్టేసి ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే మీరు పదం వాడారే, ఆ సోషల్ డిస్టెన్స్ దాన్ని అతి తక్కువ నష్టంతో సమాజంలో అతి తక్కువ ప్రమాదంతో సోషల్ డిస్టెన్సింగ్ ఎలా పాటించాలి, దానికి లాక్డౌన్ ఒక్కటే మార్గమా అలా ఆలోచించాలి తప్ప లాక్డౌన్ ఎస్ లాక్డౌన్ నో అన్నట్టయితే మనకి చర్చలో ఫలితాలు రావు. మన దేశంలో అంతా మనకు డ్రామాటిక్గా లాక్డౌన్ ఎస్ ఆర్ నో అని బ్లాక్ అండ్ వైట్గా చూస్తున్నాం. బ్లాక్ అండ్ వైట్ దీనిలో ఏం లేదు. వ్యాధి తీవ్రతను బట్టి మనం 2 నెలల క్రితం నిజంగా చాలా మంది ఏం భయపడ్డారంటే స్పానిష్ 3 నెలల క్రితం స్పానిష్ ఫ్లూ లాగా బహుశా 5-10 కోట్ల మంది ప్రపంచంలో బహుశా ఇవాళ పరిస్థితుల్లో అయితే 700 కోట్ల జనాభా ఉంది కాబట్టి ప్రపంచ జనాభా ఇవాళ 700 కోట్లు దాటింది, 800 కోట్ల దగ్గరకు వస్తున్నది. అంత జనాభా ఉంది కాబట్టి ఆనాటి స్పానిష్ ఫ్లూ లాగా జనం చచ్చిపోయినట్లయితే మరి 300 కోట్ల మందికి సోకింది అనుకుంటే 10% అయితే మరి 30 కోట్ల దాకా పోవచ్చు. అంత భయాందోళన అంటే మనకి ఏమి తెలియనప్పుడు మనం చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. కానీ ఇప్పుడు మనకు అనుభవం నేర్పింది ఖచ్చితంగా మరణాలు ఉన్నాయి, ఖచ్చితంగా రోగ తీవ్రంగా వచ్చిన వాళ్ళకి చాలా తీవ్రమైన సమస్య ఉంది, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ప్రాణహాని కూడా జరగవచ్చు. కానీ అదే సమయంలో ఇది ఫ్లూ వ్యాధికి ఒక 5-10 రెట్లు ప్రమాదమే తప్ప అంతకు మించి ప్రపంచంలో కోట్ల మందికి ప్రాణాలు బలి తీసే పరిస్థితి కాదు. అది అర్థమైంది. కాబట్టి దాన్ని బట్టి మన అంచనాన్ని బట్టి మనం చేసే పని ఉండాలి. మన అదృష్టం ఇంకోటి అంటే మనలాంటి దేశాల్లో మళ్ళీ ఇవాళ కూడా పత్రికల్లో చాలాసార్లు వచ్చింది, జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంపవర్డ్ కమిటీ కూడా ఒక అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని చెప్పన్నారు. దానిలో కూడా ఏం జరుగుతుందంటే మన ఉష్ణ దేశాల్లో అలాగే మనకున్నటువంటి ఇమ్యూనిటీ వల్ల ఇతర కారణాలు ఏ కారణం వల్ల కావచ్చు, మొత్తం మీద మన అదృష్టమే అనుకోండి, అదృష్టం కొద్దీ మరి ఇతర దేశాలతో పోలిస్తే, సంపన్న దేశాలతో పోలిస్తే వ్యాధి మనకి ఇన్ఫెక్షన్ సోకినా కూడా వ్యాధి తీవ్రంగా ప్రబలట్లేదని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఇతర వ్యాధులను పూర్తిగా కాపాడుకోవాలి. అది కానీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మన చేతులతో మనం నాశనం చేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. వాస్తవం సార్. అంటే ఇప్పటికే లాక్డౌన్ పెడుతున్న కష్టం కరోనా కష్టం కంటే కూడా ఎక్కువైపోయినట్టు చాలామంది, అంటే కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుని ఉండవచ్చు. కానీ వాళ్ళకి అతీతంగా ఇంకా పరిశ్రమలు కావచ్చు, చిన్న మధ్య తరహా బిజినెస్లు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతున్న మాట కూడా వాస్తవం సార్. ఇప్పుడు మనిషి ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం కాపాడడంలో దేశ ఆరోగ్యం ఎటుపోతుందో అనే చర్చలు ఆల్రెడీ మొదలవుతున్నాయి. స్వప్న, ఇప్పుడు పేదలను కాపాడడం విషయంలో కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం. ఒక హైదరాబాద్ నగరమే తీసుకున్నట్టయితే కనీసం రోజుకి 500-600 రూపాయలు కనుక మీకు ఆదాయం రాకపోతే పని చేసిన రోజులు రెక్కాడితే డొక్కాడన్న వాళ్ళకి, గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి జీవితం గడవదు, ప్రతిరోజు ఉపాధి ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఇస్తుందండి? కేంద్రం 500 ఇచ్చిందన్నారు, రాష్ట్రం ఇస్తే 1000 ఇస్తుంది, 1500 ఇస్తుంది. 2 నెలలు 3 నెలలు గడిచే పరిస్థితి ఉంది. ఎలా ఉంది? అంచేత మనం ఏం చేసినా కూడా నీకేదో 500 ఏళ్ళు 300 ఏళ్ళ క్రితం లాగా 10 కేజీలు బియ్యం ఇచ్చేసిన బ్రహ్మాండంగా చేశాను, నువ్వు బతికే ఎంతకంటే నీకేం లేదని చెప్పనుకుంటే అది కాదు. ఇవాళ జీవితంలో ఆ కుటుంబం గడవాలి గౌరవప్రదంగా, గౌరవప్రదంగా కాదు, కనీస ప్రమాణాలతో గడవాలని చెప్పంటే 10-15 వేల రూపాయల ఆదాయం కావాలి ఆ కుటుంబానికి. అంత ఇచ్చే శక్తి ప్రభుత్వానికి. ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఇవ్వకపోతే తంతామని చెప్పి అంటలా, ఎందుకంటే అంత డబ్బు లేదు మన దగ్గర. కాబట్టి చేతనైన మీద ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం చేసిన దానివల్ల వీళ్ళ బతుకు గడుస్తుందని చెప్పానంటే మనం మోసం చేసుకోవడం మాత్రమే, ప్రజల్ని బెచ్చగాళ్ళగా చూడడం మాత్రమే. వాళ్ళ ఆర్థిక స్థితి పెంచాలి, ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని జాగ్రత్తలతో, అన్ని రకాల జాగ్రత్తలు, వ్యాధి వ్యాప్తిని అరికట్టే రీతిలో ఉండాలి. రెండో విషయం ఒక్కటి సుప్తంగా చెప్తాను. ఈవేళ ఈ లాక్డౌన్ మీకు నాకు ఉపయోగపడుతుంది. ఎందుకని మనం ఇంట్లో కూర్చునో లేకపోతే మీరు స్టూడియోలో కూర్చునో ఒక జాగ్రత్తలు తీసుకుని పని చేయగలరు. కానీ కోట్లాది మంది రక్కాడితే డొక్కాడిన వాళ్ళు, పేదలు, గృహ నివాసం సరిగ్గా నగర ప్రాంతాల్లో లేని వాళ్ళు, గ్రామాల నుంచి వలసపోయిన వాళ్ళకి లాక్డౌన్ వర్తించదు. ఒక ఇంట్లో 30 మంది 20 మంది ఉంటే 100 మందికి ఒక టాయిలెట్ ఉంటే రక్కాడితే డొక్కాడక మరి మనకి ఇంట్లో కూరగాయలు లేకపోతే పావులో మరొకటో రోజు వస్తున్నాయి. ఎవరో తీసుకొచ్చేదంతా నిరుపేదలు. కాబట్టి నిరుపేదలకి ఇది వర్తించి అక్కడ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. దాన్ని మీరు ఆపలేరు, అసాధ్యం అది మన దేశంలో పరిస్థితులు. కాబట్టి మనం చాలా ఆచరణ సాధ్యమైన రీతిలో ఆలోచించాలి తప్ప మనం ఏదో
అసాధ్యమైంది అద్భుతం గురించి ఆలోచించడం మంచిది కదా మనం ఉన్న పరిస్థితుల్లో. చాలా కరెక్ట్ పాయింట్తో మొదలుపెట్టాం సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్. అండ్ డాక్టర్ నాగార్జున గారు, ఇంతవరకు అంటే మొదటి లాక్డౌన్ పెట్టినప్పుడు మనకి అంటే అసలు మన వాస్తవ పరిస్థితులు ఒక ప్రిపరేషన్ టైం లాంటిది ఇది. మనం ఏదైనా జరగరానిది జరిగిపోతే మనం ప్రిపేర్డ్గా ఉండడానికి, మన హాస్పిటల్స్ సమాయత్తం చేయడానికి, మన వైద్య బృందాన్ని రెడీ చేయడానికి ఈ లాక్డౌన్ అన్నారు. తర్వాత ఎక్స్టెన్షన్ అవాంఛనీయంగా అనుకోకుండా ఒక సంఘటనతో పెరిగిపోయింది కాబట్టి ఇంకొన్ని కేసులు పెరుగుతున్నాయి, వీళ్ళు ఎక్స్టెండ్ ఇట్ అన్నారు. ఇప్పుడు కేవలం మెడికల్గా మాత్రమే దీన్ని డీల్ చేస్తూ ఒక దేశ ఇతర వ్యవస్థల్ని మర్చిపోయి పూర్తిగా వైద్యులు కూడా లాక్డౌన్నే సూచించడం అన్నది చాలా మయోపిక్ వ్యూ. అంటే రాను రాను ఇది మనకే బెడిసి కొడుతుందనే భావన మొదలైపోయింది సార్. ఎంతవరకు మీరు ఒక వైద్యుడిగా ఏకీభవిస్తారు సార్? కరోనా కేసెస్ మన నెంబర్స్ చూసుకుంటే ప్రతిరోజు ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నది మనకు పెరుగుతున్నట్టు నెంబర్స్ చూపిస్తున్నాయండి. కానీ మన దేశాన్ని ఇప్పుడు ఇతర దేశాలతో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పటికి కూడాను ఈ కేస్ డెన్సిటీ అంటే 1,00,000 మందికి ఎంతమందికి వచ్చింది అని మనం కంపేర్ చేసుకుంటే మన దేశంలో నెంబర్స్ చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు లాక్డౌన్ కొంతవరకు ఈ జబ్బు పెరిగే స్పీడ్ని కంట్రోల్ చేయగలిసింది. అండ్ ఈ టైంలో మన దేశంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడాను ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్స్ రెండు కూడాను ఈ కరోనా కేసెస్ని ట్యాకిల్ చేయడానికి తగినట్టు ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్రెడీ మనకు 1 month అవుతుంది లాక్డౌన్ స్టార్ట్ అయ్యి. సో దీంతో ఏమవుతున్నది అంటే మొదటి 2 వారాలు ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడలేదు మెడికల్గా. ఎందుకంటే చాలామందికి వాళ్ళ మెడిసిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు వాడుతున్నారు, అయిపోయింది. ఇప్పుడు 3rd week 4th week వచ్చినప్పుడు కల్లాను చాలామంది ఏంటంటే ఈ హాస్పిటల్స్కి వెళ్ళలేక ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్తో సమస్యలు పెరుగుతున్నాయి. అవును, గత 1 నుంచి 2 వారాల్లో మనం హైదరాబాద్లోనే నెంబర్స్ చూసుకుంటే ఎమర్జెన్సీకి వచ్చే కేసెస్ సంఖ్య ఆల్మోస్ట్ 30 to 40% పెరిగింది. ఇది కరోనా కేసెస్ కాదు, మిగతా కేసెస్ అనమాట. అంటే ఫస్ట్ వీక్లో కొంచెం సిమ్టమ్స్ ఉంటే సరే వెళ్ళలేం కదా అని ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు, అలా జబ్బు పెంచుకున్న వాళ్ళు, ఇలాగ ఎమర్జెన్సీ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ వల్ల చాలా చిన్న హాస్పిటల్స్, చిన్న ఊర్లలో ఓపీటీస్ ఇవన్నీ కూడా డాక్టర్స్ అందరూ కూడా క్లోజ్ చేసేసారు. దీంతో ఏమవుతుంది అంటే ఈ చిన్న ఊర్లలో కూడాను ప్రజలకి వెంటనే ఒక డాక్టర్ని కలవాలి అన్నా కూడా ఒక కష్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజం, అవును. అండ్ ఈ హాస్పిటల్స్లో కూడాను ఇప్పుడు ఎవరైనా పేషెంట్ మనకు ఈ జ్వరంతో ఆయాసంతో వెళ్తే డెఫినెట్గా కరోనా అన్న అనుమానం ఉండడంతో ఏంటంటే చాలా హాస్పిటల్స్ ఈ పేషెంట్స్ని తీసుకోక పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలని చెప్పడము, వాళ్ళు వేరే సిటీస్కి వెళ్ళలేక ఇబ్బంది పడడము, ఇట్లాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నవి గత 2 వారాల్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఈ ప్రజలలో. సో మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు కూడాను ఈ కరోనా వైరస్ అనేది 1-2 వారాల్లో పోయేది కాదు. డెఫినెట్గా మెడికల్గా మనం ఆలోచించినా కూడాను నెలలు, సంవత్సరాలు మనతో పాటే ఉంటుంది. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అన్నది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కానీ ఇది 1 to 2 weeksలో ఆగిపోయే సమస్య అయితే కాదు. సో ఈ లాక్డౌన్ అన్నది ఉన్నంత వరకు ఉండి తర్వాత మెల్లమెల్లగా ఈ లాక్డౌన్ అన్నది మనం ఫేజ్ అవుట్ చేస్తేనే ఈ మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరగకుండా మనం ఆపగలుస్తాం. లేదు అంటే మటుకు ఇంకో 1 month మనం కంటిన్యూ చేస్తే డెఫినెట్గా. డాక్టర్ నాగార్జున గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే స్పష్టమైన డేటాతో అవగాహనతో కూడిన ఒక ప్రణాళిక కనిపిస్తోందా, లేక మనకి ఇంకా కూడా మనం ఏ పరిస్థితుల్లో అసలు పీక్ ఫ్లాటనింగ్ అన్నారు, ఆ కరువు వచ్చిందో లేదో కూడా తెలియదు ఇంకా ఎవరికి. అంటే మెడికలీ మీరు ఎలా చూస్తున్నారు, ఇది కరువు వచ్చినట్టా కానట్టా? పీక్ కర్వ్ అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు డెఫినెట్గా అయితే మటుకు మన దేశపు కర్వ్ అయితే మటుకు మిగతా దేశాల కంటే కొంచెం ఫ్లాట్గానే ఉంది. కానీ ఇండియా ఎంత పెద్ద దేశం అంటే ఇప్పుడు మొత్తం దేశాన్ని మనము ఒకటే కంట్రీ కింద మనం భావించకూడదండి. ఇప్పుడు మన దేశంలో కూడా మనం చూస్తే కొన్ని రాష్ట్రాల్లో డెఫినెట్గా నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్ర అవ్వచ్చు, అలాగనే గుజరాత్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో డెఫినెట్గా మనకు కేసెస్ నెంబర్ చాలా తొందరగా పెరుగుతుంది, వేగంగా పెరుగుతుంది. సో ఆ స్టేట్స్ యొక్క కర్వ్ ఇంకా ఎక్కువ స్టీప్గా ఉంది అని అనొచ్చు. అలాగని చెప్పి అదే మనం మొత్తం దేశానికి మనము ఒకే రూల్ అనేది చెప్పి పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. చాలా స్టేట్స్లో కేరళ, కర్ణాటక, ఉదాహరణ తెలంగాణ కూడా మనం చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది
స్టడీగా పెరగట్లేదు, ఇన్ఫ్యాక్ట్ తగ్గుతున్నది అని మనకు ఒక రకంగా ఇండికేషన్ వస్తున్నది. సో ఈ లాక్డౌన్ కొనసాగించాలా వద్దా అనే డెసిషన్ ఇండియాని ఒక్క భాగం కింద కాకుండా ప్రతి స్టేటు వాళ్ళ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లేదు అంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీలో డెఫినెట్లీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంత బెనిఫిట్ ఉండొచ్చు, కానీ అదే మిగతా స్టేట్స్ అన్నిటికి కూడా ఎక్కడైతే ఎక్కువ కేసెస్ లేదు అక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తే అది మెడికల్గా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా కరెక్ట్ కాకపోవచ్చు అన్నది. రైట్. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రధానమంత్రి జూన్ జూలై వరకు ఈ సమస్య బాగా పీక్కి వెళ్ళే అవకాశం ఉంది, జూన్ జూలై టైంకి అని ఒక సంకేతం ఇచ్చారు. కేవలం అది అంటే వైద్యపరమైన సంకేతంగా అనుకోవాలా, లేక అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి, వెదర్ మారుతుంది కాబట్టి అలా పరిగణించాలా రాష్ట్ర ప్రభుత్వాలు? ఇప్పుడు లాక్డౌన్ తీసివేయాలా లేదా ఎంత తీసివేయాలి నిర్ణయించుకుంటున్నప్పుడు? అంటే ఇప్పుడు ఏ మోడలింగ్ చూసినా కూడా స్వప్న ఖచ్చితంగా కేసులు ఒక 15-20 వేల మందికి సోకింది ప్రస్తుతం కనీసం. అంటే మనకు తెలియకుండా అంతకు 10-100 రెట్లు ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళని టెస్టులు చేయట్లేదు. మనకి అది మంచిది కూడా. మీరు జర్మనీలో మన న్యూయార్క్లో చూసినట్టు, న్యూయార్క్ నగరంలో చూస్తే 21% యాంటీబాడీస్ ఉన్నట్టుగా తేలింది నగరంలో. అంటే దాదాపు 90 లక్షల జనాభా ఉన్న నగరంలో ఒక 20 లక్షల మందికి పైగా అక్కడ యాంటీబాడీస్ ఉన్నట్టుగా తేలింది. కానీ వ్యాధి సోకింది కేవలం 3-4 లక్షల మందికే. అంటే ఇన్ఫెక్షన్ నిర్ధారణ చేసింది. దానిలో వ్యాధి సోకి ఆసుపత్రి పాలైన వాళ్ళు వేలల్లో ఉంటారు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పాను, ఇన్ఫెక్షన్ పూర్తిగా ఆపేసామనే పరిస్థితి అది దాటిపోయింది ప్రపంచంలో. అది ఎప్పుడో ఆ వుహాన్లో అరికట్టినట్టయితే, ఎలాగైతే ఇబోలా వైరస్ని ఆ సెనగల్లో మరి కొన్ని ప్రాంతాల్లో పరిమితం చేయగలిగాము వివిధ కారణాల వల్ల చేసినట్టయితే వేరుగా ఉండేది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. దానిలో పెద్ద ఆశ్చర్యం, అందరూ టెస్టులు ఎక్కువ చేస్తున్న కొద్దిగా ఇన్ఫెక్షన్లు ఎక్కువ తేలుతుంటాయి. ఇన్ఫెక్షన్ తేలడం వేరు, వ్యాధి బాగా పెద్ద ఎత్తున వచ్చి ప్రాణాపాయం రావటం రెండింటికి మధ్య తేడా ఉంది. నిజానికి లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్టయితే, అది లక్షల కోట్ల మందికి పాకినట్టయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, చివరికి హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, సమాజం మొత్తం రక్షించబడుతుంది. రెండోది, ఇందా నాగార్జున గారు చెప్పింది ఒకటి మీరు జాగ్రత్తగా గమనించండి. మనం కరోనా ఒక్కటే మనకి ఆరోగ్య సమస్య అనుకుంటున్నాం. అవును సార్, వాస్తవం. కరోనా పరిష్కారం అయితే, కరోనా రాకుండా ఉంటే మనకేమీ లేదనుకున్నా. కాదు, వాస్తవం కాదు. రోజుకు 2,000 మంది శిశువులు ఈ దేశంలో, 5 ఏళ్ల లోపల చిన్నారులు రోజుకి 2,000 మంది చనిపోతున్నారు. రోజుకు 2,000 మంది. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా అందరికీ ప్రేక్షకులకి మరి చర్చించే వాళ్ళకి, ఆలోచన పిల్లలకి అందరికీ అర్థం కావాలి. 2 నెలల్లో 700 మందినో, 800 మందినో, 900 మందినో కోల్పోవటం ఖచ్చితంగా దారుణం. ఒక్క మనిషి పోయినా కూడా ప్రాణం పోవటాన్ని మనం ఖచ్చితంగా దానికి కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ రోజుకు 2,000 మంది చిన్నారులను కోల్పోతున్న దేశం ఇది, నివారించదగ్గ వ్యాధుల వల్ల. రోజుకి 800 మంది టీబీకి గురై చనిపోతున్నారు ఈ దేశంలో. రోజుకి దాదాపు 50,000 మందికి మలేరియా వస్తుంది ఈ దేశంలో, వాళ్ళలో కొంతమంది చనిపోతున్నారు ప్రతిరోజు. కాబట్టి అలాగే సరే, హార్ట్ అటాక్లు, స్ట్రోకులు, డయాబెటీస్, ఇతర కారణాలు చెప్పక్కర్లే. కాబట్టి మనకి అన్నీ మూసేసి ముక్కు మూసుకుని కూర్చుని హర్తాలు, లేకపోతే స్వతంత్ర పోరాటకాలంలాగా మరొకటి చేసి పారేసి మనం చేద్దాం అనుకుంటున్నాం. అది కాదు. ప్రభుత్వాలు మీరంతా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నాయని చెప్పి అంటాం. ప్రభుత్వాలు పనిచేస్తున్న శూన్యత అది కార్యాచరణ కాదు. ప్రభుత్వాలు టెస్టింగ్ పెద్ద ఎత్తున చేసి, ఇందాకన్నారు, ఒక కార్యాచరణ ప్రణాళిక, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఒకదాన్ని మన ముందు పెట్టి, వాస్తవాలతో ఊరికే గుడ్డెద్దుచోలో పడ్డట్టు కాకుండా ఆ ఫేజింగ్ ఎట్లా ఉండాలో చూసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ఒకవేళ రేపు పొద్దున ప్రమాదం ముంచుకొచ్చినా కూడా స్థానికంగా ఎక్కడికక్కడ వైద్య సౌకర్య సేవలు ఏర్పాట్లు చేసి, సర్వేలెన్స్కి ఏర్పాట్లు చేసి, కనీసం దీన్ని అవకాశంగా చేసుకుని ఆరోగ్య వ్యవస్థని ప్రాథమిక స్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం కొన్ని పునాదులతో ఏర్పాట్లు చేసి, అన్నిటినీ మించి ఇందాక మళ్ళీ చర్చలోకి వచ్చింది, ఇంత పెద్ద దేశం, యూరోప్ కంటే పెద్ద దేశం కాబట్టి నిర్ణయాలు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి శాస్త్రీయంగా స్థానికంగా ఉండేట్టుగా ఏర్పాటు చేసి, అటు కరోనా సమస్యని మనం పరిమితం చేస్తూ, ఇటు ఆర్థిక వ్యవస్థని, ఇతర ఆరోగ్య సమస్యల్ని కూడా పట్టించుకుంటూ సమన్వయం చేయాలి. అప్పుడు ప్రభుత్వాల కార్యాచరణ. ఇప్పుడు కార్యాచరణ లేదు, భయంతో కూడిన కార్యశూన్యత ఉన్నది. సార్, పెద్ద మాట లేకపోతే తప్పు మాట అయితే ఇది క్షమించండి సార్. మన ప్రభుత్వాలు ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా కొంచెం అంటే ఎక్కడో ఆందోళనకి, ఒక దిగులుకి గురి చేసే విధంగా ఉన్నాయి. మాటల్లో మాత్రం బోల్డంత ధైర్యం నింపుతున్నారు, మనం పోరాడతాం, అరిచేస్తాం, అరికడతాం అని చెప్పి. ఎక్కడా కూడా చర్యల్లో మనం ధైర్యంగా బయటికి తలుపులు తీసి, ఇలాంటి కట్టుబాట్ల మధ్య బయటికి వెళ్ళి దీన్ని ఇలా డీల్ చేయబోతున్నాం అనే
వైఖరి ఇంతవరకు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వంలో కూడా మనకి కనపడకపోవడానికి కారణం ఏమంటారు సార్? అంటే మనకి ఇన్ఫర్మేషన్ కారణాలు కాదు కదా సార్. మూడు ఉన్నాయి. ఒకటి, అసలు ముందు మన మీద మన నమ్మకం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే గట్టిగా చేస్తాం మనకు వీరాలు పలకటమే కానీ సమర్థంగా మేము ఫలాన్ని చేయగలమని విశ్వాసం లేదు. ఎందుకంటే ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఇవాళ సమస్య కాదు. ఈ 60 ఏళ్లుగా ప్రభుత్వం అనుకున్నది స్పష్టంగా, నిర్దిష్టంగా, సమర్థంగా అందరికీ అందేలా చేస్తుందన్న విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థ లేకపోవడం చేత మనం గిమ్మిక్కులతో పరిపాలన చేస్తున్నాం. రెండోది, మరి అక్షరజ్ఞానం లేనటువంటి సమాజంలో, మూఢనమ్మకాలు, భయం రాజ్యం వెళ్తున్న సమాజంలో ఆ భయానికి లొంగటం ప్రజాస్వామ్యంలో చాలా తేలిక. హేతుబద్ధమైన వాదనలకి, శాస్త్రీయమైనటువంటి ఆలోచనలకి, సాక్ష్యాధారాలతో నిర్ణయాలకి స్పేస్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు ఇతరుల నుంచి నేర్చుకోవాలి. దక్షిణ కొరియాని చూడండి, లేకపోతే స్వీడన్ చూడండి, జర్మనీని చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో పరికరించాలి. వాళ్ళు బెంబేలెత్తిపోట్ల. దక్షిణ కొరియాకి చైనా తర్వాత అతిపెద్దగా వ్యాధి వ్యాప్తి దక్షిణ కొరియా. కానీ వాళ్ళు ప్రజలకి చెప్పగలిగారు. అటు స్వేచ్ఛని మరీ అరికట్టకుండా మనం ఏంటి అసలు, అరే పోలీసులు పాపం వాళ్ళ మీద ఇంత భారం పెట్టేమంటే ఎండాకాలంలో బయటకు వస్తే తంతామనే పరిస్థితి కల్పించడం ఏంటి? అది ఎంతకాలం, కొంతకాలమే ప్రజలు ఎదురు తిరుగుతారు. మీరు ప్రతి మనిషి పోలీసులు పెడతారా? మనం పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆ దేశాలు ఏం చేస్తున్నారు, అర్థమయ్యేట్టు చెప్పి ఒక రోడ్ మ్యాప్ చూపెట్టి ప్రభుత్వాలు టెస్టింగ్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేయవలసి చాలా సమర్థంగా చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అటు ఆర్థిక వ్యవస్థని ఇటు ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నారు. ఎంత కరెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఈరోజు మనకి అంటే మనం గర్వంగా చెప్పుకునే వార్తలు 3 లక్షల బళ్ళని సీజ్ చేసాము. కరెక్ట్. ఇలాంటివి ఏదో హత్య చేసినట్టుగా మనం ఏదో పాపం, మనం ఇప్పుడు సామాన్యుల పాపం బయటకు బతుకుతెరువు కోసం బయటకు వస్తే పాపం చేస్తున్నట్టుగా. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీరు బ్రిటన్ ఇతర దేశాలు చూడండి, లాక్డౌన్ పెట్టినా కూడా మీరు వాకింగ్కి, పార్కులకు వెళ్ళండి, పొద్దున్నే మీ ఆరోగ్యం బాగుండాలి కాబట్టి, కానీ దూరాన్ని పాటించని చెప్పారు. ఇలాగా ఇప్పుడు మీరు బయటకు వస్తే తంతామంటున్నారు. మీరు మనకి అసలు అంటే ఒక సమాజంలో జీవితంలో అన్ని కోణాలు ఉన్నవి, అన్నిటినీ సమన్వయం చేయాలి. అతి తక్కువ ఇబ్బందులతో అతి ఎక్కువ ఫలితాలు సాధించాలని కాకుండా అతి ఎక్కువ ఇబ్బందులతో అతి తక్కువ ఫలితాలు సాధించాలని వచ్చాం మనం. అది ప్రపంచంలో ఎక్కడ కూడా అది చేయరు. ప్రపంచంలో ఎక్కడ కొంచెం ఓ పద్ధతి పాటిస్తారు. ఖచ్చితంగా సమస్య అదుపు తప్పుతున్నట్టయితే, లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు పోతున్నట్టయితే చాలా కటువైన చర్యలు తీసుకోవాలి. మీరు తీసుకోకుండానే ప్రజలు వెంటనే మాట వింటారు. ఈ దేశంలో ప్రజలకు గనక సందర్భాన్ని బట్టి మీరు చెప్తే మీ మీద విశ్వాసం ఉంటే ప్రజలు 100% పాటిస్తారు. అది సమస్య కాదు. అలా కాకుండా మీరు పెద్దానికి కూడా ఒక పెద్ద మంత్రం వేసిన తర్వాత మీ దగ్గర మంత్రాలు ఏం లేవు. ఇంకా అది కొన్ని కోట్ల మందికి ఉపాధి పోతుంది, డబ్బులు ఇవ్వగలుగుతున్నారా? అమెరికాలో $600 బిలియన్ పైగా ఇప్పటికే మంజూరు చేసి డబ్బులు ఇచ్చేశారు. ఇది జీతభత్యాలు ప్రైవేట్ రంగంలో. ప్రైవేటు సంస్థలకి యాజమాన్యాలు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి, డబ్బులు ఆడడం లేదు కాబట్టి ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు జీతాల కోసం $600 బిలియన్ ఖర్చు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే $2.4 బిలియన్ ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ట్రిలియన్ 2.400 బిలియన్ డాలర్లు. ఇంకొక $2,000 బిలియన్ సిద్ధపడుతున్నారు. మనకు అది లేదు ఎట్లాగో. మరి బతకనివ్వము. మనం ప్రభుత్వాలు చేసిన టెస్టింగ్ కానీ లేకపోతే నిజమైన వైద్య సదుపాయాలు కానీ మన అదృష్టం కొద్దీ లక్షల మంది ఇంటెన్సివ్ కేర్, వెంటిలేటర్లు అవసరం లేకుండా పోయింది. కానీ లక్షల మందికి అవసరం వస్తే మనకు ఆ పరిస్థితి అసలు తట్టుకోగలం మనం? చేత మనం చిత్తశుద్ధితో పనిచేయాలి, నిజాయితీతో చేయాలి. మోదీ గారికి పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం అన్నది. అలాగే కేసీఆర్ గారిని ఇతర ముఖ్యమంత్రి ప్రజలకు అపారమైన విశ్వాసం అన్నది. వీళ్ళందరూ ప్రజల మధ్య దూరంగా ఉన్నవాళ్ళు. వారు అందుకని ప్రజల ముందు కనుక వాస్తవాలు పెట్టి ఆచరణ సాధ్యంగా ఏముంది, సహజ పరిస్థితులను బట్టి మార్పులు తీసుకొద్దామని చెప్పంటే 100% ప్రజలు వారు వెంట నడుస్తారు. కాబట్టి మన భయాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రాలు, మన దేశం, ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాలి. స్థానికంగా అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని గుడ్డెద్దు చెవులో బట్టి నిర్ణయాలు కానీ అంత పోలీసుల సమస్య కానీ ఆరోగ్య సమస్యని పోలీసు సమస్యగా మార్చడం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ చేయలేదే. ప్రపంచంలో ఎక్కడ కూడా పోలీసులు రోడ్ల మీద తంతం పొడుస్తాం అన్నది. ఆ పరిస్థితి అవసరం ఉండదు, అసలు ఉండకూడదు. అది కాదు పరిపాలించే తీరు. చాలా అర్థవంతంగా సార్ ఒక లైన్ మీరు అన్నారు, ముందే పెద్ద మంత్రం వేసేసుకున్నాక ఇంకా తర్వాత ఏం మంత్రాలు ఉంటాయన్నది అడిగారు. అది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న. డాక్టర్ నాగార్జున గారు ఇప్పుడు ప్రస్తుతం సరే లాక్డౌన్ ఏ పరిస్థితుల్లో ఎలా సడలిస్తారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలనే సంకేతం అందిన నేపథ్యంలో ఆల్రెడీ లాక్డౌన్ అయిపోయింది. అప్పుడప్పుడు వార్తల్లో ఇంకా కఠినతరం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎలాగో ఇంతకంటే కఠినతరం ఏం చేస్తారో తెలియదు. అంటే దాదాపు కర్ఫ్యూ వాతావరణం, అప్పుడప్పుడు అడపా తప్పితే. సో వైద్యుడిగా సార్ సోషల్ డిస్టెన్సింగ్ జనానికి మంత్రంలాగా నిద్దట్లోంచి లేపడిగినా కూడా చెప్పేస్తారు. మొత్తం మాస్కులు వాడుతున్నారు, శానిటైజర్ వాడుతున్నారు. సో
ఒకవేళ సడలింపులు మొదలు పెడితే మీ దృష్టిలో ఇప్పుడు తక్షణం కమ్యూనిటీ పరంగా టెస్టింగ్ కావచ్చు, ఏ చర్యలు ముందు తీసుకోవాలంటారు సడలింపులు మొదలుపెట్టి రిలాక్స్ చేసేలోపు? ఇప్పుడు మనకు రిలాక్స్ చేసే లోపల అన్నిటికంటే ముఖ్యంగా మనకు డెఫినెట్గా రిలాక్స్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నది పెరుగుతుంది అండి. ఎందుకంటే మనకు లాక్డౌన్ ఉంటుండగానే చాలామంది ఈ స్మాల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడం వలన వీటి వలన నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెరుగుతూ మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా మనకు లాక్డౌన్ తీసేసిన తర్వాత కొంతవరకు కేసెస్ పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రభుత్వ పరంగా మనకు ముందుగా ఏంటంటే మెడికల్గా ఈ పెరిగే కేసెస్ని మనం మేనేజ్ చేయగలుగుతాం అనేది చూసుకోవడం. సో దీనికి ఏంటంటే ఆల్రెడీ చాలా స్టేట్స్ డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ అన్నది అరేంజ్ చేస్తున్నారు. వాటిల్నే ఇంకో కొంచెం మనం పకడ్బందీగా ఉండేటట్టు చేయడము, వెంటిలేటర్స్ ఎక్కువ చేయడం, ఇవన్నీ చేసుకోవాలి. సేమ్ టైం ఈ గవర్నమెంట్ ప్రైవేట్ కొలాబరేషన్ చాలా స్టేట్స్లో ఎక్కువ కేసెస్ ఉన్న స్టేట్స్లో, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు కేసెస్ని తీసుకోవడము, మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇదే సేమ్ థింగ్ మిగతా స్టేట్స్లో కూడాను ముందుగానే మనము రెడీ చేసుకుని ఉంచుకుంటే ఇన్ కేస్ గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇంకా మనం మెడిసిన్స్ పరంగా మాట్లాడితే ఇప్పటివరకు దీనికి ఒక క్యూర్ అనేది లేదు కాబట్టి సో మనం మెడిసిన్ స్టాక్ పైల్ చేసుకోవడము వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు అండి. మెయిన్గా ఏంటంటే ఐసీయూస్, వెంటిలేటర్స్ దానికైనా అంటే మనం ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి వింటున్నాం కదా సార్, అంటే మనం ఈ వెంటిలేటర్ ఏర్పాటు చేసేస్తున్నాం, గబుక్కుమని బోల్డ్ కేసులు వచ్చేస్తే ఇలాగ స్థానికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటున్నాయని చెప్పి, అంటే ఇది తెలియని ఒక క్రైసిస్కి ఎంత ప్రిపేర్ అవుతామని అడుగుతున్నా. ఎంత ప్రిపేర్, అది వచ్చి తగిలితే మనం మందు రాసుకోవచ్చు, లేకపోతే అడ్డు పెట్టుకోవచ్చు ఏమన్నా. అది ఎక్కడి నుంచి తగులుతుందో, ఎంత తగులుతుందో, ఎప్పుడు తగులుతుందో తెలియని ఒక వాతావరణంలో ఎంత ప్రిపేర్ అవుతాం మనం అని అడుగుతున్నాను. అది ఎంత సాధ్యం అని. కరెక్ట్ అండి. ఇప్పుడు మనము 100% దాన్ని ఆపేస్తాము అని ఎవరు చెప్పలేరు. మనం సాధ్యమైనంత వరకు మనం ప్రిపేర్ అయ్యి ఉండడం. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు జయప్రకాష్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ చెప్తేనే మనం ఇంట్లో ఉంటాము, గవర్నమెంట్ చెప్తేనే మనం లగ్జరీ కోసం బయటకు వెళ్ళము అని కాకుండా ప్రతి ఒక్కరు స్వతహా మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి అన్న ఒక భావంతో ఉంటే ఈ లాక్డౌన్ తీసిన తర్వాత కూడా మనము కొంతవరకు ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వడం అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదే కానీ లాక్డౌన్ తీయగానే అందరూ గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది, బయటకు వెళ్తాము, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాం కదా ఒకసారి బయట తిరిగి వద్దాము అని బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే మటుకు డెఫినెట్గా మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెరిగిపోతుంది. సో ఇది ఒక్కరు చేసే పని కాదండి, మొత్తం దేశం అంతా కూడాను ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతగా అనుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంటే కరోనాలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అనవసరంగా బయటకు వెళ్ళకుండా ఉండడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము. సో ఇది ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా చేస్తే డెఫినెట్గా మనకు ఏంటంటే ఇదే స్పీడ్లో పెరుగుతూ పోతుంది. ఇప్పుడున్న స్పీడ్కి ఏంటంటే డెఫినెట్గా మన మెడికల్ ఫెసిలిటీస్ మనం దాన్ని టెస్ట్ చేయగలుగుతున్నాము, వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయగలుగుతున్నాము. సో ఇదే స్పీడ్లో మన కంటిన్యూ అయినా మన డెత్ రేట్ అనేది మిగతా దేశాల్లాగా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది నేను అడిగిన ప్రశ్న సూటిగా అడగాలంటే, ఉదాహరణకి ఇప్పుడు వెంటిలేటర్లు కావాలనుకోండి, హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎన్ని వెంటిలేటర్లు ఉంటే మనం సంసిద్ధంగా ఉన్నామని భరోసా కలుగుతుంది మనకి? 6,000, 5,000, 3,000 ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. అంటే హౌ కెన్ యూ గేజ్, ఏ బేసిస్ మీద గేజ్ చేస్తాం, ఎంత సంసిద్ధత తర్వాత మనం ఎదుర్కోగలుగుతున్నామా లేదా ఎప్పుడు తెలుస్తుంది? కొద్దిగా గేట్లు తెరిచి సామాన్య జీవితానికి సహజ పరిస్థితులు ఎప్పుడైతే నెలకొంటాయో కొద్దో గొప్ప అప్పుడు మనం చూడగలుగుతాం ఎంతవరకు మనకు స్ప్రెడ్ అవుతుందని. అది లేని పరిస్థితుల్లో మనం ఎంత ప్రిపేర్ అవ్వగలుగుతామని అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇది ఏంటంటే మనం మిగతా కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుని చూసుకోవాలండి. మిగతా కంట్రీస్లో ఇప్పుడు సపోజ్ యూఎస్ అవ్వనివ్వండి, ఏది అవ్వనివ్వండి, మనకు నెంబర్ ఆఫ్ కేసెస్కి మనం పర్సంటేజ్ తీసుకుంటే రఫ్గా ఒక 5% వాళ్ళకి మనకు ఐసీయూ కేర్ అవసరం వస్తున్నది. ఒక 100 మందికి జబ్బు వస్తే అందులో 2కి వెంటిలేటర్ అవసరం వస్తున్నది. సో ఇప్పుడు మనకు ఉన్న నెంబర్ ఆఫ్ కేసెసే ఓన్లీ వేలలో ఉన్నాయి. సో ఇప్పటికైతే మనకు పర్వాలేదు. ఇప్పుడు ఫ్యూచర్లో మనకు ఇది లక్షల్లోకి వెళ్ళినా కూడాను, ఆర్ 10 లక్షలకు వెళ్ళినా కూడాను, ఇప్పుడు సపోజ్ మనకు 10 లక్షల మందికి జబ్బు వచ్చింది అనుకోండి, అందులో ఒక 5% అంటే ఒక 50,000 ఐసీయూ బెడ్స్ కావాలి మొత్తం దేశానికి. సో ఇప్పటికైతే మటుకు మనకు నెంబర్ ఆఫ్
బెడ్స్ ఉన్నాయండి, కాకపోతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే కోవిడ్ హాస్పిటల్స్గా మనము అలొకేట్ చేసామో, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్నే మనం కోవిడ్ హాస్పిటల్స్గా డినామినేట్ చేయడం జరిగింది అండి. అవును. అక్కడ ఆ ఐసీయూస్లో ఏంటి అంటే అంత క్వాలిటీ ఆఫ్ కేర్ ఉందా లేదా అని డెడికేటెడ్ టీమ్ ఆల్రెడీ అలాట్ చేశారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ప్రతి స్టేట్లో కూడాను కొత్త హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేయడం, మన దగ్గర కూడా హైదరాబాద్లో ఈ గచ్చిబౌలిలో 1500 బెడెడ్ హాస్పిటల్ ఆల్మోస్ట్ రెడీ అయ్యి వెయిటింగ్ టు టేక్ పేషెంట్స్ అన్న సిచ్యువేషన్లో ఉంది అండి. కానీ ఈ ప్రశ్నకి ఏంటంటే మనం 100% మనం దాన్ని తట్టుకోగలుస్తామా తట్టుకోలేమా అన్నది ముందుగానే చెప్పడం కష్టం. అది అంటే మనం ఇంకా పూర్తిగా కాన్ఫిడెంట్గా లేము, అటు డిఫిడెంట్గా కూడా లేము, మధ్యలో ఉన్నాం దీన్ని ఎలా డీల్ చేయాలని. జేపీ గారు సార్, ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు అంటే లాక్డౌన్ అమలుపరిచిన తీరు చూసాం కాబట్టి పెద్ద మంత్రం ఆల్రెడీ అయిపోయింది. ఈ సడలింపులు మొదలు పెడితే అది దాని అప్రోచ్ ఆర్థిక పరంగా ఉండాలా సార్, లేక సస్టెనెన్స్ మోడల్లో ఉండాలా? దానికి ఏమన్నా అంటే మనకి పూర్వాపరాలు ఉన్నాయా? ఏ విధంగా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు సార్? అంటే కొంచెం మనం కనుక ఆధారాలు చూసినట్టయితే, ఇతర దేశాల్లో చేస్తున్న పనులు చూసినట్టయితే, ఆ అనుభవాన్ని చూసినట్టయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక వయసు దాటిన వాళ్ళందరినీ మనం బాబు వీలున్నంత మేరకు ఇల్లు కదలపోకండి, మీకు లాక్డౌన్ వర్తిస్తుంది అంటే బలవంతంగా చేయడం కాకుండా స్వచ్ఛందంగానే, కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అత్యవసరమైతే తప్ప. ఎందుకంటే 65-70 దాటితే ఖచ్చితంగా ప్రమాదం పెరుగుతుందని అర్థమవుతుంది మనకి. 80 దాటితే సమస్య లేదు అసలు. అట్లాగే కొన్ని జబ్బులు, తీవ్రమైన ఇతర వ్యాధులు ఉన్నట్టు ఊపిరితిత్తుల వ్యాధి కానీ, లేకపోతే గుండె రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, గుండె వ్యాధులు కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, వీళ్ళందరూ కూడా అయ్యా మీ అందరూ కూడా బయటకు కలవబోకండి ఎవరితోనూ కూడా. అది పెద్ద కష్టం కాదు. ఎంతమంది ఉంటారు సమాజంలో? 1% ఉంటారు, ఒక 5%, 10% ఉంటారు. స్వచ్ఛందంగానే వాళ్ళ ప్రాణం, నా ప్రాణం కాపాడుకోవద్దని నాకు ఉంటుందా? ఎవరికైనా బతకాలనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే జనం అంతా కూడా చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు వచ్చి మన బతికిస్తున్నా అనుకుంటున్నారు. మీరెవరైనా మమ్మల్ని బతికించేవాడు? మన అందరూ బతకాలని కోరుకుంది, మాకు గౌరవంగా కుటుంబాలతో బతకాలని కోరిక మా అందరికీ ఉంది. మీరు చేతనైతే చేయండి, కానీ మీరు నాకే ఆదేశాలు ఇవ్వక్కర్లే, సూచనలు ఇవ్వండి. మీరు శాస్త్ర విజ్ఞానం నాకు లేకపోతే, అంతేగాని మీరు కాదు నా ప్రాణాలను కాపాడేది, నేను కాపాడుకుంటున్నాను నా ప్రాణాలు. ఇక రెండవది, మిగతా వాళ్ళందరూ కూడా బాబు కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అక్కడ అవసరమైతే ఫైన్లు వేయండి. మాస్కులు లేకుండా బయటకు వచ్చారు, ఫైన్లు వేయండి. ఊరికే మాస్కు అలంకారం కోసం పెట్టుకోవడం కాదు, ముక్కు మూతి పూర్తిగా కవర్ చేయాలి, దానిలోంచే గాలి పీల్చుకోవాలి. చాలా మంది మాస్క్ పెట్టుకుంటారు, కానీ ముక్కులోంచి బయటకు గాలి వెళ్తుంటుంది, బయట నుంచి గాలి లోపలికి వస్తుంటుంది. మాస్క్ ఉపయోగం లేదు, ఊరికే అలంకారం అవుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ రకంగా వాడాలి, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తాం, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. జైల్లో పెడతాం, కొడతాం, కిడతాం, అక్కర్లే, మన ప్రయోజనం కోసమే కాబట్టి. అలాగే 6 అడుగుల దూరాన్ని వీలైనంత వరకు పాటించాలి. 3 అడుగుల కంటే తక్కువ దగ్గరగా ఉండగొట్టడం జరగదు. చేతులు కలపద్దు, మనుషులు కలవద్దు, పరిశుభ్రత పాటించండి. చెప్తున్నాం కదా మనం చెప్పేవే. తర్వాత మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, సినిమా హాళ్ళు, రాజకీయ సభలు, మరి ప్రార్థనా మందిరాలు, అక్కడ 10 మంది గుమ్ముకోవటం నిషేధం. వారు కూడా అంగీకరిస్తున్నారు. ఉదాహరణకి ప్రతి మతంలో కూడా, క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ప్రతి మతంలో కూడా 199 మంది బాధ్యులైనటువంటి మతాచారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అయ్యా ఇప్పుడు ఉదాహరణకు రంజాన్ ఉంది, అరబ్ దేశాల నుంచి మన దేశం దాకా మీరు మీ ఇంట్లో కూర్చొని దేవుడిని ప్రార్థన చేసుకోండి, మామూలు సాంప్రదాయ ప్రకారం చేయక్కర్లని చెప్పి అంటారు. కానీ ఎవరో కూడా రమ్మని అట్లా కొందరు మూర్ఖులు అంటే వాళ్ళందరూ గట్టిగా కఠినంగా మందలిద్దాం వాళ్ళని. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించడం, కొన్ని రంగాల్లో మీరు ఏం చేసినా కూడా పెద్దగా ఆర్థిక వ్యవస్థ వెంటనే పెరగదు. ఉదాహరణకి మనకి స్థూలంగా చెప్పాలని చెప్పంటే వర్క్ అండ్ ప్లే అనుకోండి. వర్క్ అంటే ఉత్పత్తి, అంటే మన జీవిత అవసరాలను తీర్చేది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అదే సేవా రంగంలో విద్య, ఆరోగ్యము, మరి రిటైల్ చైన్స్, సప్లై చైన్స్, ఇవన్నీ కూడా వర్క్. అది లేకపోతే జీవితం నడవదు. రెండోది ప్లే, ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్. బహుశా ఈ ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్లో 10% మంది ఉపాధికి 10-12% మంది ఉపాధి పొందుతున్నారు. కానీ మనకి ఇష్టం లేకుండా వచ్చే ఏడాది పాటు పెద్దగా పుంజుకోకపోవచ్చు ప్రపంచం అంతా కూడా. అక్కడ కొంచెం నెమ్మదిగా వచ్చినా పర్లేదు, కానీ మిగతా రంగాల్లో ఇబ్బంది లేకుండా ఎంతమందిని వీలుంటే అంతమందిని అన్ని జాగ్రత్తలతో టెస్టింగ్, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం చేయగలిగింది ఏంటంటే టెక్నాలజీ అందుబాటులో తీసుకొచ్చి టెస్టింగ్ బాగా ఏర్పాటు చేయగలగాలి. అది ప్రభుత్వమే పూనుకోవటం కాకుండా మీరు ప్రమాణాలు నిర్ణయించండి. ప్రమాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రమాణం నిర్ణయించి ప్రైవేట్ రంగాన్ని, ఉదాహరణ కంపెనీ ఉంది, నాకు దగ్గర 100 మంది కార్మికులు ఉన్నారు, 100 మందిని కాపాడుకోవాలని నాకు కోరుకుంటుంది కదా. ఆ 100 మందికి నేను ర్యాండమ్ టెస్టులు, ఇతర టెస్టులు, యాంటీబాడీ టెస్టులు, యాంటీజెన్ టెస్టులు సందర్భాన్ని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. నాకు అవకాశం ఇవ్వండి మీరు. అసలు ప్రైవేట్ రంగంలో మీరు
మనకు అన్ని ప్రభుత్వం చేస్తుందనేటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడ్డామని నేను అనుకున్నాను. నేను ప్రభుత్వంలో చాలా కాలం పనిచేసిన వాడిని. అన్ని ప్రభుత్వం చేస్తుందన్న మూర్ఖత్వం దేశానికి ఎంత చేటు చేస్తుందో మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రభుత్వాన్ని కాకుండా ప్రభుత్వం ప్రమాణాలు నిర్ణయించండి, రైట్. కానీ ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున చేయనివ్వండి. కంపెనీలు వస్తాయి, వాళ్ళ మంచి కోసం వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ కార్మికుల కోసం ఉత్పత్తి కోసం చేసుకుంటారు. కొన్ని బయోటెక్నాలజీ కంపెనీలు దేశంలో కొన్ని లక్షల మంది బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వండి కానీ తప్పులు చేస్తే కఠినంగా నియంత్రించే ప్రయత్నం చేయండి, ప్రజలను మోసం చేయకుండా. కానీ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించండి. ఉదాహరణకు నేను విన్నది ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఉందో దానికి తెలియదు కానీ ఒక వారం క్రితం మాట, తెలంగాణలో ఐసీఎంఆర్ కొన్ని ల్యాబ్స్లో టెస్టింగ్ని అనుమతించినప్పటికి కూడా వాస్తవం సార్, వాస్తవం సార్. మన రాష్ట్రంలో మీరు చేయడానికి వీళ్ళని నిషేధించారు. నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం పనిచేస్తూనే ఉందా? మేమందరం మీరు ఉత్పత్తి చేస్తే మేము ఆహారం తింటున్నామండి, మీ వల్ల గాలి పీల్చుకుంటున్నామండి, మీ వల్ల మాకు నీళ్ళు అందుతున్నాయండి, మా బతుకులు లేవా మాకు, మీ వల్ల బతికేది? మీరు మా సేవ కోసం అన్నారు, మీరు మమ్మల్ని అడ్డుకోవడానికి అసలు ఏ ఆలోచన ఏమిటంటే నాకు అర్థం కాదు. కాబట్టి సమాజం మొత్తాన్ని మీరు విశ్వాసంలో తీసుకోండి. సమాజం తను కాపాడాలని కోరుకుంటోంది, సమాజం డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని పోషిస్తోంది, ఆ ప్రభుత్వం ప్రజల సేవ కోసం ఉన్నది. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి, ప్రజల్ని చేతనందరూ చేసుకోనివ్వండి, అప్పుడు సమాజం కలిసి వస్తుంది. ఇప్పుడు సార్ ఈ పాయింట్ చెప్పారు కాబట్టి వైద్యపరంగా కొంత ప్రైవేట్కి అప్పచెప్పడానికి, అంటే ఒకవేళ ఈ క్రైసిస్ కనుక ముదిరితే అనుకున్నట్టుగా దానిలో లొసుగులు ఉంటాయా? దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? అంటే వ్యవస్థ మన చేతిలోంచి జారిపోతే మనకి అటు ఇటు కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్న ఆందోళన ఉందా? స్వప్న, 80% ఆరోగ్యం భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉంది. నాగార్జున గారిని అడగండి. అవుట్ పేషెంట్లు 90% ప్రైవేట్, మొట్టమొదటి వెళ్ళేది ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి. బెడ్లు 60% పైగా ప్రైవేట్ రంగం, ప్రైవేట్ ఆసుపత్రులు. అసలు ప్రభుత్వ రంగంలో బెడ్లు పెరగట్లే, ప్రైవేట్ రంగంలో వితోతంగా పెరుగుతున్నాయి. అతి ఎక్కువగా దేశంలో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది ఆరోగ్య రంగంలో, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల. కాబట్టి అది అయిపోయింది, ఆ పని అయిపోయింది. మీరు విఫలం అయిపోయినారు. ఇక మనకేదో దొంగలు పడ్డ 6 నెలల కుక్కల మరైతే లాభమే ఉంది. మీ 60 ఏళ్ల వైఫల్యం పుణ్యం అని చెప్పని ఆరోగ్య రంగంలో మీరు ఇప్పటికే మీరేం చేయలేకపోయినారు. చాలా కొద్దిగానే చేస్తున్నారు. వ్యాక్సిన్లు చేస్తున్నారు కొంతమేరకు, అది కూడా చాలా ఆలస్యంగా చేశారు. పోలియో 40 ఏళ్ళు పట్టింది మన దేశంలో అందరికీ అందడం కోసం అని చెప్పని. ఇప్పటికి కూడా చాలా వ్యాక్సిన్ 40-50% నుంచి అందట్లేదు మన దేశంలో. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ చాలా పరిమితంగానే చేయగలుగుతున్నారు. ఒక్కరోజు దాన్ని మార్చలేరు. కాబట్టి ప్రైవేట్ రంగం లేకుండా ఆరోగ్యం నడవదు. ఇవాళ ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి, ప్రైవేట్ రంగం పని ప్రైవేట్ రంగం చేయాలి. కాబట్టి ప్రైవేట్ రంగం అంటే ఏదో శత్రువులు, ప్రభుత్వ రంగం అంటే మిత్రులు. ప్రభుత్వం చాలా పవిత్రమైనది, ప్రైవేట్ రంగం పాపాత్మలతో కొద్ది. చాలా మూర్ఖమైన ఆలోచన. మరి మీ అందరికి జబ్బులు వస్తే మీరు పోయేది ప్రైవేట్ ఆసుపత్రులకి, మీరు ఇంకా ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకండి? మన ఫార్మా రంగం, భారతదేశంలో ఫార్మా రంగం ప్రైవేట్ రంగమే కదా. అత్యధికంగా ఐడిపిఎల్ ఎప్పుడు మూతేస్తారు కదా. ప్రపంచ ఛాంపియన్. ఈవేళ ప్రపంచంలో అతి తక్కువ ఖరీదుకి మందుల్ని అందించే శక్తి భారతదేశంలోనే ఉంది. మీకు క్లోరోక్విన్, మంచుకో చెడుకో క్లోరోక్విన్ నిజం అవసరమో కాదో మనకు తెలియదు, చూద్దాం ఏమవుతుందో, పరిశోధన ఏం తెలుస్తుందో. ఆ క్లోరోక్విన్ అవసరం ట్రంప్ లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడగానే దాని డిమాండ్ రాగానే ఎవరు సప్లై చేయగలుగుతున్నారు? భారతదేశం సప్లై చేస్తుంది ప్రపంచం మొత్తానికి. వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తానికి మనం సప్లై చేస్తున్నాం. రేపు పొద్దున ప్రపంచంలో ఎవరు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినా కూడా భారతదేశంలో వ్యాక్సిన్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయకుండా ప్రపంచం మొత్తానికి ఈ కరోనా వ్యాక్సిన్ అందదు. నేను మీకు గ్యారంటీగా చెప్తున్నాను. తక్కువ ఖరీదుతో అతి ఎక్కువ మందికి మంచి ప్రమాదం అందించేది మనకి ఉన్నది ఈ రంగంలో, ప్రైవేట్ రంగంలో. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రపంచ ప్రమాణాల చికిత్సని అతి తక్కువ ఖరీదుకి అందించగలుగుతున్నారు. కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచిద్దాం. మనం చూడాల్సింది ప్రైవేట్ గవర్నమెంట్ అని కాదు, ప్రజలకి వాళ్ళ జేబుల మీద భారం లేకుండా, ఆర్థిక భారం లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడే పద్ధతి గవర్నమెంట్ ప్రైవేటు కలిసి ఎలా చేయాలని ఆలోచించాలి. కానీ ఇది మనమేదో 50 ఏళ్ల క్రితం లాగా ప్రభుత్వము ప్రైవేటు అనగా చెడు, ప్రభుత్వం అనగా మంచి, ఇదంతా కూడా పూర్తిగా పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా, పాతకాలపు ఆలోచనలు. ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ అనేది లేదు. ఏది ప్రజలకు పనికొస్తుంది, తక్కువ ఖర్చుతో ప్రజల మీద భారం లేకుండా ఎక్కువ ప్రయోజనాలను ఏది ఇస్తుందని ఆలోచించాలి తప్ప మళ్ళీ పాతకాలం లాగా ఈ నలుపు తెలుపు బైనరీ చాలా ప్రమాదకరం. రైట్. డాక్టర్ నాగార్జున గారు, మనం టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా కిట్లు బెడిసి కొడుతున్నాయని చెప్పి మనకి అంటే ఐసీఎంఆర్ఏ చెప్తోంది. సో ఈ పరిస్థితుల్లో మనకి అంటే ఏమిటి మార్గం? మరి అసలే జరుగుతున్న టెస్టింగ్లు చాలా తక్కువ, అవి కూడా బెడిసి కొడుతున్నాయంటే పాజిటివ్ వాళ్ళు ఎక్కువ పాజిటివ్ చూపిస్తుంది, ఎక్కువ నెగిటివ్ చూపిస్తుంది, తెలియని పరిస్థితి. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు రిలై ఆన్ సార్ ఫర్ మెడికల్ ఇన్ఫర్మేషన్? స్వప్న గారు, ఇప్పుడు మనం టెస్టింగ్ గురించి మాట్లాడితే ఈ యాంటీబాడీ టెస్ట్లు అన్నది
ఏ గవర్నమెంట్ కూడాను జబ్బు కన్ఫర్మేషన్కి వాడట్లేదు అండి. ఇది ఓన్లీ ఒక ఇండికేషన్ జబ్బు ఉండొచ్చు అన్నది, అంతేకాని ఇది ఎప్పుడు కూడా మనకు జబ్బు ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి కాదు. సో డెఫినెట్గా ఈ చైనా కిట్స్ అయితే మంచిది కాదు, ఎందుకంటే ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగిటివ్స్ రెండు మనకు వస్తున్నాయి. అంటే లేని వాళ్ళకి ఉందని చూపించడము, ఉన్న వాళ్ళకి లేదు అని చూపించడము. ఈ ప్రాబ్లం కొంతవరకు మన పీసీఆర్ మనం రొటీన్గా చేసే టెస్ట్ కూడా ప్రాబ్లమ్స్ లేదు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ స్టాండర్డ్గా భావించేది పీసీఆర్, అంటే మనం ముక్కు నుంచి స్వాబ్ తీసి దాన్ని పంపిస్తాం. బట్ అది స్టేజ్ 2 కదా నాగార్జున గారు, ప్లీజ్ కరెక్ట్ మీ సార్, కేవలం ప్లీజ్ కరెక్ట్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అది రెండో స్టేజ్ కదండి, స్టేజ్ 1 లో చేస్తారా స్వాబ్ టెస్ట్? కాదండి, లేదమ్మా స్వప్న గారు, ఫస్ట్ స్వాబ్ టెస్ట్ మనకు చేసే ఫస్ట్ టెస్ట్. ఇప్పటి వరకు మన దేశంలో కన్ఫర్మేషన్కి వాడే ఒకే ఒక టెస్ట్ స్వాబ్ టెస్ట్. ఈ స్వాబ్ టెస్ట్ మనం 2 స్టేజెస్లో చేస్తాం, స్టేజ్ 1 స్టేజ్ 2, రెండు కూడా పీసీఆర్లే, అంటే డిఫరెంట్ జీన్స్. ఫస్ట్ ఒక జీన్ టెస్ట్ చేస్తాం ఈ జీన్ అన్నది, తర్వాత వేరొక జీన్ టెస్ట్ చేస్తాం, రెండు పాజిటివ్ వస్తే అతనికి కరోనా ఉంది అని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్వాబ్ టెస్ట్ కూడా మనకు చూస్తే కేవలం 70% సెన్సిటివిటీ, అంటే 100 మందికి కరోనా పాజిటివ్ పేషెంట్స్కి మనం స్వాబ్ టెస్ట్ చేస్తే అందులో కేవలం 70 మందికి ఇది పాజిటివ్ అని చూపిస్తుంది, మిగతా 30 మందికి ఇది నెగిటివ్ అని చూపిస్తుంది. సో అందుకనే మనము ఈ మెడికల్గా ఎలా చూస్తామంటే 2 రకాల కేసు, ఒకటి కన్ఫర్మ్ అయిన కేసెస్ అంటాము, సెకండ్ ప్రాబబుల్ కేసెస్. అంటే నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా మనకు సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ అది కరోనా ఉన్నట్టు మనకు కనిపిస్తే అప్పుడు కూడా దాన్ని ప్రాబబుల్ కరోనా అంటే అయ్యి ఉండొచ్చు అన్నట్టే మనం వాళ్ళని సెపరేట్ చేయడము, వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఈ యాంటీబాడీ టెస్ట్కి వస్తే మటుకు ఇది యాక్చువల్లీ ఓన్లీ మనకు ఎక్కడైతే ఎక్కువ మందికి స్క్రీన్ చేయాలో, ఎక్కడైతే మనం అందరికీ స్వాబ్ టెస్ట్ చేయలేమో అలాంటి ప్లేసెస్లోనే దాన్ని వాడాలి అని గవర్నమెంట్ కూడా మనకు సూచిస్తుంది. ఇది రొటీన్గా ఫస్ట్ టెస్ట్ కింద మనం ఆలోచించకూడదు. కేవలం ఏంటి అంటే ఎక్కువ మందికి తక్కువ టైంలో మనం స్క్రీన్ చేసే టెస్ట్, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం మనం. అంటే అది పాజిటివ్ వచ్చినా మళ్ళీ మనం స్వాబ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే దాన్ని మనం పాజిటివ్ అని అనుకోవచ్చు. సో మనం ఎక్కువ ఈ యాంటీబాడీ టెస్ట్ మీద ఆధారపడకుండా ఈ స్వాబ్ టెస్ట్ యొక్క ఫెసిలిటీ మనం పెంచగలిస్తే అప్పుడు మనకు ఈ కరోనాలో కేర్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. ఇంతకుముందు మీరు జయప్రకాష్ గారు చెప్పినట్టు మన స్టేట్లో ప్రైవేట్ ల్యాబ్స్ దేనికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. సో ఈ స్వాబ్ టెస్ట్ చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు చేయడానికి. సో దీనివల్ల ఏంటి అంటే డెఫినెట్గా కొన్ని కేసెస్ మనం మిస్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో మనకు ప్రైవేట్ ల్యాబ్స్కి కూడా ఈ టెస్టింగ్ ఫెసిలిటీ ఇస్తే ఎక్కువ మంది ముందుకు వస్తారు చేయించుకోవడానికి, అండ్ ఎక్కువ కేసెస్ బయటపడతాయి. ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయని చెప్పి మనం భయపడకూడదు. ఇప్పుడు ఒక కేసుని మనం మిస్ చేస్తే ఆ మిస్ చేయడం వల్ల ఇంకొక 5గురికి ఆ వ్యాధి సోకొచ్చు. సో మనము కేసెస్ ఎక్కువ డిటెక్ట్ చేయడమే మంచిది, తొందరగా మనం జబ్బును అదుపులో తీసుకుని రాగలుస్తాము. సో ఎక్కువ మందికి టెస్ట్ చేయాలి, ఎక్కువ మందికి జబ్బు ఉందని కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నెంబర్ సడన్గా పెరిగిపోతే ఒక భయం వస్తుంది అని కొన్ని స్టేట్స్లో కావాలని తగ్గిస్తున్నారు అని కూడా ఒక న్యూస్ వస్తున్నది అండి. కానీ అది వాస్తవానికి తప్పు. నెంబర్స్ పెరగనివ్వండి, పెరిగితే ఇంకొక 1 monthలో అందరినీ ఐసోలేట్ చేస్తాము, మెల్లమెల్లగా తగ్గిపోతాయి నెంబర్స్ అన్నది. అంటే ఒకటి సార్, ఒక లాజిక్ చూస్తే మెడికల్ లాజిక్ మీరే అన్నారు 5% గెట్ సీరియస్ అని. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎన్ని కేసులు అయితే బయటకు వచ్చాయో × 5 × 10 చేయండి అని చెప్పి. అలా × 10 కనుక జరుగుంటే ఈ పాటికి దానిలో 5% హాస్పిటల్ బెడ్స్ అబద్ధాలు చెప్పవు కదా సార్. హాస్పిటల్ బెడ్స్ లో వాళ్ళందరూ ఎక్కడో సీరియస్ అయిపోయి వెంటిలేటర్లు పెట్టుకునో లేకపోతే. చాలా వాస్తవం అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మనం స్వైన్ ఫ్లూ చూస్తామండి, H1N1. ప్రతి సంవత్సరం ఈ వింటర్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ స్వైన్ ఫ్లూ చూస్తాము, డెంగ్యూ చూస్తాము, మలేరియా చూస్తాము, ఇప్పుడు కరోనా చూస్తున్నాము. కానీ ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ డెంగ్యూ డెత్స్ కంపేర్ చేసుకున్న H1N1తో వచ్చే పేషెంట్స్ చనిపోవడం చూస్తున్నా కూడాను ఈ కరోనా కేసెస్ ఇప్పటికీ చాలా 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 తక్కువ కిందే మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు మిగతా ఈ కంటేజియస్ డిసీజెస్ ఏవైతే మన దేశంలో ఉన్నాయో ప్రతి ఒక్కటి కరోనా కంటే 10 రెట్లు ఎక్కువ ఉంది, 10 రెట్లు ఎక్కువ మంది జనాభాని ఈ వ్యాధి వచ్చి చనిపోవడం జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫోకస్ అంతా కేవలం కరోనా పైన ఉండడం వల్ల మనం అది చాలా పెద్దదిగా మనకు అనిపిస్తున్నది. కానీ ప్రతి సంవత్సరం ఈ ఇన్ఫ్లుయెన్జా స్వైన్ ఫ్లూ వల్ల చనిపోయేవారు ఈ 2-3 నెలల్లో కరోనాతో ఎంతమంది చనిపోయారో దానికి కనీసం 50 రెట్లు ఎక్కువ ఉంటుందండి. బట్ ఇదే మాట అమెరికా ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది మనకు ఒక రొటీన్ జబ్బులాగా అయిపోయింది. మీరు అన్నది కొంత ఊరటనిస్తోంది డాక్టర్ నాగార్జున గారు. బట్ US ఆల్సో 60,000 మంది ఫ్లూతో పోతారు కాబట్టి ఇంతకంటే ఉంటుందా అని చెప్పి వాళ్ళు కొంచెం క్యాజువల్గా ఉన్నారు. మనం అలా చూస్తే చాలా మన
వ్యవస్థ అంతా కొంత అప్రమత్తంగానే మనం డీల్ చేసినట్టు చెప్పాలి మొదటి నుంచి, అంటే బికాస్ ఆఫ్ విచ్ బహుశా కరోనా కట్టడి కూడా జరిగిందని. క్యాజువల్ గా ఉండండి అని చెప్పట్లేదు అండి సార్ సార్ నేను క్యాజువల్ గా ఉండండి అని చెప్పట్లేదు. అంటే మనం పడుతున్నంత భయం కాకుండా మనం కొంచెం జాగ్రత్తలు 100% కావాలి అండి. ఇప్పుడు కూడా మనకు ఈ లాక్డౌన్ ఇప్పటి వరకు లేకుండా ఉంటే డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ దీనికంటే ఒక 100 రెట్లు ఎక్కువ ఉండేటివి ఇప్పటికీ. రైట్. సో లాక్డౌన్ ఇప్పటి వరకు మంచి చేసింది. ఇక మీద కూడాను మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ జబ్బుని మనం ఒక రకంగా స్లోగా పెరిగేటట్టు మనం చేయగలుగుతాము. సరే అదే సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్, నాగార్జున గారు ఉన్న ఈ ఎఫెక్ట్ ని కూడా మనం తగ్గించగలుగుతాం. ఈ పాయింట్ జాగ్రత్తలు తీసుకుంటే అనే పాయింట్ మీదే మనం ఉన్నాం సార్ ఒక నెల రోజుల నుంచి. సో ఇక్కడ ఈ పాయింట్ మిమ్మల్ని అలాగే ఫస్ట్ జేపీ గారిని సార్, ఇప్పుడు జాగ్రత్తలు ఇండివిజువల్గా తీసుకోవడం చాలా మంది వాళ్ళ వాళ్ళ లెవెల్లో నేర్చుకుంటున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి బికాజ్ ఈ లాక్డౌన్ ఎత్తివేసేటప్పుడు సార్? బికాజ్ ఇప్పుడు ఒకటేంటంటే ఈ టెస్టింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా మాత్రమే వెళ్ళాలంటే కొంచెం స్టిగ్మటైజ్ కూడా చేస్తుంది. ఏదో ఒక స్టాటిస్టిక్లో మనం నమోదైపోతున్నాం అని ఫీల్ అయిపోతున్నారు చాలామంది, అంటే టెస్టింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే. సో వాట్ కెన్ బి అన్ ఈజీ వే టు గ్రేస్ఫుల్లీ ఎగ్జిట్ సార్? ఇప్పుడు మీరు ఇందాక నాగార్జున గారు అన్నట్టుగా ఎలాగోలా కేసుల భారం తగ్గిస్తే మన సామర్థ్యం బాగుందన్న భావన కనిపిస్తుంది. అది సరైనది కాదు. కనిపించకుండా కేసులుంటే రేపు పొద్దున దాని ప్రభావం పెరుగుతుంది. అలా కాకుండా నిజానికి కొత్త కేసులు డిటెక్ట్ అయినట్టయితే మీరు రివార్డులు ఇవ్వండి వాళ్ళకి. ప్రతి కేసు డిటెక్షన్కి 10,000 రూపాయలు ఇస్తాను ఆ కుటుంబానికి అనండి, లేకపోతే 25,000 రూపాయలు ఇస్తాను, నష్టమేం లేదు. మనమే పెద్ద బెదవాళ్ళు అయిపోం దానివల్ల. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నిన్న మొన్న ఒక వీడియో చూశాను, తమిళనాడులో అనుకుంటాను, ఎవరో పాపం కరోనా పాజిటివ్ అని తేలింది, అతనేమో కుక్కర్లు తీసుకెళ్ళినట్టుగా పోలీస్ వ్యాన్లో తీసుకెళ్ళిపోతే పారిపోయే ప్రయత్నం చేయడం, అతను కొట్టడం, లాగటం, బలవంతం చేయడం ఎంత దారుణంగా ఉందండి. ఆ స్టిగ్మటైజ్ చేసి ఇది ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసమైనదిగా చూపెట్టి మనం రాక్షసంగా వాళ్ళతో డీల్ చేస్తే ఏమవుతుంది, ఏ సమాజాన్ని మనం కాపాడుకోవాలో, నిరుపేదలు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, ఆర్థికంగా శక్తి లేని వాళ్ళు, వాళ్ళు ఏ పాపాత్మలు కాదు, వాళ్ళందరినీ కూడా మనం మనుషుల్లాగా గౌరవంగా ప్రేమగా చూడకుండా బాత్తాం తంతాం పొడుస్తామని రాజ్యం చూస్తే ఇది రాజ్యానికి ప్రజలకి మధ్య యుద్ధంగా పరిణమిస్తుంది, ముఖ్యంగా పేదలకి రాజ్యానికి మధ్య. ఇది సరైన పద్ధతి కాదు. మీరు టెస్టింగ్ ఎంత ఎక్కువగా అయితే అంత ప్రోత్సహించండి. చైనా టెస్టులు పనికి రాకపోవచ్చు, కానీ జర్మనీ టెక్నాలజీని సౌత్ కొరియా వాడుతున్నది. జర్మన్ టెక్నాలజీ పనికి వస్తుంది చాలా మేరకు. అలాగే యాంటీజెన్ టెస్టింగ్, ఇందాక వారు చెప్పినట్టుగా PCR టెస్ట్, నాగార్జున చెప్పినట్టుగా PCR టెస్ట్ అనేది రోగ నిర్ధారణకు పనికి వస్తుంది. కానీ అదే సమయంలో యాంటీబాడీ టెస్టింగ్ ఎప్పుడు పనికి వస్తుందంటే సమాజం మొత్తంలో ఏ మేరకు వ్యాపిస్తోంది, ఏ మేరకు ఇమ్యూనిటీ వస్తున్నది. అలాగే ప్రభుత్వానికి విధాన నిర్ణయాలు తీసుకోవడం కోసం చెప్పని మనం ఆర్థిక వ్యవస్థను ఘాటున పెట్టాలంటే ఏం జరుగుతుంది, మొత్తం మీద ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి సోకితే ఎంతమందికి నిజంగా వ్యాధిగా వస్తుంది, ఇది అర్థం కాకపోతే విధాన నిర్ణయాలు ఉండవు. ఒక డాక్టర్ ఆసుపత్రిలో చేసే నిర్ణయాలు వేరు, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థూలంగా ఈ సమాచారం నిర్ణయాలు చేసేది వేరు. ఆ సమాచారం లేకపోతే మనం గుడ్డెద్దు చెలబట్టి నిర్ణయాలు చేస్తాం, లేకపోతే భయంతో నిర్ణయాలు చేస్తాం. అందుకని విస్తృతంగా టెస్టులు కావాలి, దానికి ఉన్నంతలో అత్యుత్తమ టెక్నాలజీ కావాలి. పర్ఫెక్ట్ టెక్నాలజీ, 100% టెక్నాలజీ ఎక్కడా లేదు. కానీ కాలక్రమేణా టెక్నాలజీ బాగుపడుతోంది, ఖర్చు తగ్గుతోంది. మనం ఎంత ఎక్కువగా దాన్ని అప్లై చేస్తే అంత ఖర్చు తగ్గుతుంది బల్క్గా వచ్చినట్టయితే. అది ప్రభుత్వం చేయాలి. మూడవది, సమాజం పట్టించుకోవాల్సింది సామూహికంగా మనం చేసే కార్యక్రమం. అంటే చాలా గ్రిగేరియస్ సొసైటీ మనది, 10 మంది చాలా తేలిగ్గా కలవడం మనకు అలవాటు, మంచిదే అది. అందుకనే మన డిప్రెషన్ తక్కువ, మానసిక వ్యాధులు తక్కువ, ఎంత పేదరికంలో కూడా హాయిగా నవ్వుతూ బతకగలుగుతున్నాం. కానీ కొన్ని సమయాల్లో మనకు మనం కట్టడి చేసుకోవాలి. సినిమాలు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ముఖ్యంగా మనకి పెళ్ళి అంటే నిరుపేదల పెళ్లి కూడా 500 మంది లేకుండా పెళ్ళి ఉండదు మనకి. ఆ పెళ్ళిళ్ళు, పేరెంటాలు కానీ, లేకపోతే ప్రార్థనా మందిరాలు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తిగా స్వచ్ఛందంగా ఆపేసుకోవాలి. ప్రభుత్వం కట్టడి చేస్తుంది కానీ ప్రభుత్వం కోసం ఆకూడదు. ఇదేదో ప్రభుత్వం కట్టడి చేస్తుంది చేతులు కట్టేస్తుంది అనుకోకుండా. కాబట్టి అలాగే కంపెనీలకి ఎక్కడైతే 10 మందిని కూర్చోబెట్టే శక్తి ఉన్నదో ఆర్థిక రంగంలో, వారందరికీ బాధ్యతను అప్పగిస్తే వారందరూ మీకంటే నాకంటే చాలా బాధ్యతగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ వర్కర్స్ని కాపాడుకోవాలని, వాళ్ళ సొంత ప్రాణాలను కాపాడుకోవాలి, వాళ్ళందరికీ కోరిక ఉంటుంది. వాళ్ళని నమ్మండి మీరు. చాలా చాలా ఆలోచింపచేసే విషయం సార్. ఇందాకటి మీరు ఆ వాక్యం చాలా ఇంకా కూడా అంటే ఇట్ ఇస్ రింగింగ్. ఒకటి ఏంటంటే వైద్యపరమైన సమస్యని పోలీస్ వ్యవస్థ సమస్యగా అన్ఫార్చునేట్లీ అలా మారిపోయింది పరిస్థితి వల్ల అని అనుకుంటున్నాం మనం. అది 100% వాస్తవం సార్. అండ్ డాక్టర్ నాగార్జున గారు, యాజ్ వి వైండ్ అప్ సార్,
మీరు అన్నారు ఇందాక సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అని. చాలామంది వైద్యులు వచ్చినప్పుడు ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది ఇది, అందరం ఇంటి పట్టునే ఉంటా ఉంటే ఫస్ట్ అది విని కరోనా మాట ఎలా ఉన్నా కూడా గుండె జారిపోతుంది చాలామందికి. బికాజ్ వీఆర్ ఆల్ సోషల్ బీయింగ్స్ సార్. సో అంటే దేర్ షుడ్ బి అ మోడల్ ఎక్కడో అక్కడ మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ పూర్తిగా శానిటైజ్ చేసుకుని మాస్కులు కట్టుకుని అయినా సరే నలుగురిని కలవడం అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. సో దీనికి ఏమిటి ఒక సమిష్టి పరిష్కారం ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేదా? వ్యాక్సిన్ వచ్చే వరకు ఆగాల్సిందేనంటారా? కరెక్టేనండి. ఇప్పుడు వెంటనే మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మటుకు దొరకదు అండి. కంపల్సరీ వ్యాక్సిన్ రావాలి, ట్రీట్మెంట్ రావాలి. ఈ రెండు ఉంటేనే మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది. సో ఈ వ్యాక్సిన్, ట్రీట్మెంట్ రెండు రావడానికి మనం అట్లీస్ట్ ఒక 1 year వరకు అవ్వచ్చు అని మనకు రఫ్ ఇండికేషన్ ఉంది. అంటే తొందరగా వస్తే ఇంకా మంచిది. ఇవి రెండు లేనంత వరకు, అంటే మనకి జబ్బుకి వ్యాక్సిన్ రానంత వరకు, జబ్బుకి ట్రీట్మెంట్ దొరకనంత వరకు కూడాను సాధ్యమైనంత వరకు మనము రిస్క్ రిడక్షన్, అంటే మనం డెఫినెట్గా మనకు 100% రాకుండా చేయలేము, కానీ వచ్చే రిస్క్ని తగ్గించుకోగలుస్తాము. సో ఇవి గత నెల రోజులుగా చాలామంది చాలాసార్లు చెప్పి ఉన్నారు. బట్ ఆ 3 మనం పాటించవలసింది. ఒకటి, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండా ఉండడం. తప్పదు అంటే వెళ్ళాలి అండి. తప్పదు అంటే ఇప్పుడు పని చేయాలి అంటే వెళ్ళాలి, జాబ్కి అది లేదు అంటే అవ్వదు వెళ్ళాలి. కానీ వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్స్ వద్దు అండి, ఒకరి మీద ఒకరు టచ్ చేసుకుని మాట్లాడడం, ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మన దేశంలో మన నేచర్ అనే మనం చెప్తాము, కొంచెం మనం మారవలసిన అవసరం ఉంటుంది. సో ఈ టచింగ్ అంటే అన్ని ఐటమ్స్ని టచ్ చేయడము ఇలాంటివన్నీ చేయకూడదు. సెకండ్, మాస్క్, యూనివర్సల్ మాస్క్స్. ఇప్పటి వరకు మన దేశంలో ఈ కాన్సెప్ట్ అనేది లేదు, కానీ ఈ లాస్ట్ 1 monthలో ప్రజల అవగాహన మారి వాళ్ళు కూడా మారుతున్నారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే 100-90 మంది ఏదో ఒక రకమైన మాస్క్ మనకు వేసుకునే కనిపిస్తున్నారు. అవును. సో ఇది 100-100 మంది వేసుకునేటట్టు మనం ఉండాలి. ఈ మాస్క్స్ అనేది ఏ రకమైన పర్వాలేదు, జస్ట్ నార్మల్ క్లాత్ మాస్క్, డబుల్ లేయర్ అంటే 2 layers ఉన్న క్లాత్ మాస్క్ అయినా పర్వాలేదు. N95 అవసరం లేదు జనరల్ పబ్లిక్ కి. సో సెకండ్ థింగ్ ఇస్ యూనివర్సల్ మాస్క్స్. థర్డ్ ఏంటి అంటే హ్యాండ్ హైజీన్. మనకు ప్రతి ఒక్కరు హ్యాండ్ హైజీన్ అండి, అంటే మన చేతులు, ఎందుకంటే మనకు ముక్కు, నోరు, కంటిలో వెళ్ళాలి అంటే ఒక డైరెక్ట్గానే వెళ్ళాలి, ఆర్ మన చేతులతో దాన్ని మనం నోటిని కానీ ముక్కని టచ్ చేసుకోవాలి. అర్థమైంది సార్. థర్డ్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్, మన చేతుల్ని మనం సాధ్యమైనంత వరకు క్లీన్ గా ఉంచుకోవాలి. అంతే సార్. ఈ మూడు కార్డినల్ ప్రిన్సిపల్స్, వ్యాక్సిన్ అండ్ మెడిసిన్, ఈ రెండు వచ్చేంత వరకు. రైట్. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ధన్యవాదాలు సార్, చాలా అర్థవంతమైన డిస్కషన్కి. అండ్ డాక్టర్ నాగార్జున గారు మీకు కూడా ధన్యవాదాలు 10 TV తరఫున మీ సలహాలు సూచనలకు. అండ్ ఇది ఇవాల్టి 10 TV స్పాట్లైట్.